హాయ్ అందరికీ. ఈరోజు సండే అండి. సండే ఏదైనా స్పెషల్ చేద్దామని చెప్పి నేనెప్పుడు చికెన్ పకోడీ, రొయ్యల పకోడీ చేశాను కానీ ఫిష్ పకోడీ ఎప్పుడు ట్రై చేయలేదనమాట. ఈసారి ట్రై చేద్దామని చెప్పి సండే కొర్రమట్టలు తెచ్చుకున్నాము. కొర్రమట్టల్ని ఇలా బోన్లెస్గా చేసి తీసుకొచ్చామన్నమాట. చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో. మంచిగా ఉడికిపోయింది కూడా అండి. చాలా టేస్టీగా వచ్చింది. కాకపోతే నేను ఫిష్ పకోడీ చేసేటప్పుడు ఒక పొరపాటు చేశానండి. మీకు చూపిస్తాను చూడండి. ఎండ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను కదండి ఫిష్ పకోడీ, అందుకే కొద్దిగా పొరపాటు అయిపోయింది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఒక స్పూను మైదా పిండి, ఒక స్పూన్ కార్న్ఫ్లవర్, ఒక స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు, కారం పొడి మనకి ఎంత కారం కావాలంటే అంత కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లము, వెల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి అవి కూడా పేస్ట్ చేసుకోవాలండి. గరం మసాలా కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా ఇవి కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లము, వెల్లిపాయలు, పచ్చిమిర్చి ఈ మూడు పేస్ట్ చేసి ఇలా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్ రావడానికి చికెన్ గ్రిల్ ఉంటుంది కదా, తందూరి మసాలా కొద్దిగా యాడ్ చేశాను. టేస్టీగా బాగానే వచ్చింది. లెమన్ పిండుకున్నా, ఎక్కువ లెమన్ కూడా చేదు వచ్చేస్తుంది. నేను హాఫ్ లెమన్ పిండుకున్నాను. తర్వాత ఇలా బాగా ముద్ద మొత్తం కలుపుకున్నాక ఇందులో ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా ముద్ద మంచిగా కలుపుకోవాలండి. ఇది డ్రైగా ఉంటుంది కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలనుకుంటే అంత లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం ముద్ద కలుపుకున్నప్పుడే టేస్ట్ చూసుకోండి. కొద్దిగా ఆయిల్ ముందే టేస్ట్ చూసుకోవాలి. కలిపిన తర్వాత ఫిష్ వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకోలేము. చూసారా, ఇలా మంచిగా కలుపుకోండి. కానీ ఫస్ట్ టైం ట్రై చేశానండి ఫిష్ పకోడీ, చాలా బాగా వచ్చింది. కొర్రమట్టలు అనమాట. ఇవి బోన్లెస్ చేసి తీసుకొచ్చారు మా హస్బెండ్. బాగానే వచ్చాయి. ఫస్ట్ టైం కొర్రమట్టలు కూడా నేను వండడము, ఎప్పుడు కొర్రమట్టలు వండలేదు. చూసారా, ఇలాగ వాటర్ వేసి ఇలా గ్రేవీ లాగా కలుపుకోవాలి. ఇలాగ ఫిష్ చూసారా, కొర్రమట్టలు వెరైటీగా రెడ్గా ఉన్నాయి ఇవి. ఇందులో ఒక్క ముక్క ఎక్కడ ఒక్క దగ్గర కూడా ముళ్ళు లేవండి. మంచిగా తీసిచ్చారు వాళ్ళు. మనం ముందే బోన్లెస్ చేసి ఇవ్వండి అంటే చేసిస్తారు. ఇలాగ కలుపుకోవాలన్నమాట. మంచిగా కలుపుకున్నాను. మా అమ్మాయికి బాగా నచ్చిందండి టేస్ట్ ఫిష్ పకోడీ. ఇలా మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి. ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ ముక్కకంతా మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవడం వలన మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇదిగో చూడండి, నేను ఏం చేశానంటే ఆయిల్ ఇలా వేసుకొని ఫిష్ ఫ్రైకి ఇలా వేసుకున్నానండి. కానీ మంచిగా ఫ్రై అయితే పైన బాగానే అయింది. తిప్పేటప్పుడు ఏంటంటే ముక్కలకి పట్టినవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట. ముక్కకు ఉన్న మసాలా మొత్తం వచ్చేసిందనమాట. అందుకే నేను ఈ ఒక్క వాయి ఒకటి ఇలా చేశానండి. ముక్క ఇలా మొత్తం కింద అంటుకుపోయిందనమాట. ముక్క మనం తిప్పుతాం కదండి, అప్పుడు మొత్తం అంటుకుపోయి ముక్క సరిగా రాలేదు. ఇంకేం చేద్దామని చెప్పి అదే ఆయిల్లో మిరపకాయలు ఫ్రై చేశానండి. పకోడీకి తింటే నంచుకుంటే బాగుంటుందని. ఇంకా ఈసారి నేను రొట్టె పెన్నం ఉంటుంది కదండి, ఆ రొట్టె పెన్నం పైన ఇలా ఆయిల్ వేసుకొని ఎప్పుడు చేసేలాగా దాంట్లోనే ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నానండి. మంచిగా వచ్చింది. చూసారా, ఎక్కడ ఇరగకుండా ముక్క ఇరగకుండా మంచిగా పకోడీలాగా పొడి పొడిగా మంచిగా వచ్చిందండి, క్రిస్పీగా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు పెన్నం లేకపోతే దాంట్లోనే అలాగా ట్రై చేసుకోవచ్చు. కాకపోతే నాకైతే అలా రాలేదు, నేను ఇలా ట్రై చేశాను. లాస్ట్కి అయితే మంచిగా వచ్చిందండి. చూసారా ఎంత మంచిగా వచ్చింది. కావాలంటే మీకు క్రిస్పీ వద్దనుకుంటే మామూలుగా ఫ్రై చేసుకోవచ్చు. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది ఫిష్. అదన్నమాట. మొత్తానికి ఫిష్ ఫ్రై అయితే మంచిగా వచ్చేసింది. ఫిష్ పకోడీని కాస్త నేను ఫిష్ ఫ్రై లాగా చేశాను, కానీ పకోడీ టేస్టే మంచిగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. చూసారా, రెడీ చేశాను. ఇందులో పచ్చిమిర్చి ఫ్రై చేసినవి వీటితో పాటు తీసుకుంటే చాలా టేస్టీగా వచ్చింది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.